ఎవరిని ఏమన్నా మీ కుటుంబం సంతోషం కోరుకునే వ్యక్తిని నేను. నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. నీ నమ్మకం నాకు చాలా ముఖ్యం. తప్పుగా అనుకుంటే నేను చేయగలిగిందేమీ లేదు. లేదు మేడం, నేను అలా అనుకోవట్లేదు. మేడం ఎందుకు? వదినా అని పిలు. అత్తయ్య అత్తయ్య, నాకు అర్జెంటుగా మావయ్య యూనిఫామ్ గాని, యూనిఫామ్ లో ఉన్న ఫోటో గాని అర్జెంటుగా ఇవ్వు. నో టైం, అర్జెంటు. వాళ్ళందరి ఆట కట్టించడానికే. డ్రెస్ అడిగినా ఫోటో అడిగినా వాళ్ళ నోళ్ళు మోయించడానికే అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావే? ఈవిడ అమ్మ నాన్న అనగానే వాళ్ళు దిగారు. ఇప్పుడు నువ్వు శోభనం చెయ్యను అనగానే ఈ ఏసీపీ గెటప్ దిగింది. వచ్చిందో చూడు. చూడండి, ఈ విషయంలో మీరు ఆ దుర్గమ్మకు సపోర్ట్గా గనుకొస్తే కన్నవాళ్ళు అని కూడా చూడను. ఆవిడతో పాటు మిమ్మల్ని లోపలేస్తా. అవతల లక్ష్మి, మంగళాంబ, దాక్షాయిని అని చూడను. ఎవరిని వదలను. తులసిని ఎందుకు కిడ్నాప్ చేసావు? ఎక్కడ దాచావు? మర్యాదగా వస్తారా, బేడీలు వేసి లాక్కెళ్ళనా? వీళ్లే తులసిని దాచి నేరం నా మీద మోపి నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నారని నాకనిపిస్తోంది. రాత్రి ఇంట్లో ఉన్న మనిషి తెల్లారసరికి కనపడకపోవడమేంటి? ఆ పాపాబాబులు దీన్ని పిలిచి నాటకాలు ఆడటం లేదు కదా. అసలోసారి ఇల్లు మొత్తం జల్లెడ పడితే ఇప్పుడు నేను వేసిన ప్లాన్కి దుర్గమ్మ ఎలాగైనా నేను చెప్పినట్టు వినాలి. ఇరవై 24 గంటలు కావస్తుంది. అంత వార్నింగ్ ఇచ్చినా ఎవరు బయటపడలేదు. ఇచ్చిన డోస్ సరిపోయినట్టుగా లేదు. రేంజ్ పెంచి ఫుల్గా ఇంకో డోస్ ఇస్తేనే కానీ వాళ్ళు దారికొచ్చేలేరు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తా. లేకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ మా స్టైల్లో సెల్లో వేసి అడగడమే అని బెదిరించాలి. ఇతను ఇంట్లోనే ఉన్నాడా? నేను రెచ్చిపోతే అమ్మే కదా అడ్డుపడచ్చు. ఎక్కువ చేస్తే ఇలాంటి వాళ్ళు రివర్స్ అయినా అవుతారు. ముందు ఇతన్ని బయటికి పంపాలి. ఏం చేయాలి? ఐడియా. హలో, సార్, సిపి గారు స్టేషన్కి వస్తున్నారంట. ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అవునా?
సరే వెంటనే బయలుదేరి వస్తున్నాను. అమ్మా అమ్మా ఆలోచన తక్కువ మనిషే. ఎవరు చేశారో అని కూడా చూసుకోలేదు. కనీసం ఫోన్ నంబర్ కూడా చూడలేదు. ఏంట్రా? అమ్మా నేను స్టేషన్కి వెళ్తున్నా. టిఫిన్ చేసి వెళ్ళరా, రెడీగా ఉంది. అర్జెంటుగా సిపి గారు వస్తున్నారు, అక్కడ చేస్తానులే. హలో ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, అందరూ రండి. కమాన్, అర్జెంట్, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఇంపార్టెంట్ అంటుంది. ఆ తులసి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందేమో, ఈ టెన్షన్ అన్నా తప్పుతుంది. ఏంటమ్మాయి, తెల్లారిందా? మళ్ళీ ఎంక్వైరీనా? వదిలేయాలా? వదిలేయాలా? తులసి అంటే మీకు పట్టకపోవచ్చు కానీ నాకు చెల్లెలు. ఎలా వదిలేస్తాను? చూడండి, మా అమ్మ నాన్నల మొహం చూడండి. దాని మీద బెంగతో తిండి తినకుండా ఎలా పీకిపోయారో. అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? అసలు ఇప్పుడు పిలిచింది ఎందుకు? మనిషి కనపడ్డం లేదు అంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అయ్యో పాపం అన్న పాపాన్ని కూడా పోలేదు. పోతే పోయింది, మాకేం, మేం ఫ్రీ అయిపోయాము, ఏ అడ్డంకి ఇంకా లేదు అన్న భావంతో ఉన్నారు. చేయాల్సినవన్నీ చేసి చాలా కూల్గా ఉన్నారు. మేమేం కుట్ర చేయలేదు, మాకేమీ తెలీదు అని నిన్నే చెప్పాను కదా. చేసిన వాళ్ళెవరూ ముందుకొచ్చి ఒప్పుకోర్లేండి. ఏదైనా మేం తేల్చాలి. నిన్న అనగా చెప్పినా ఎవరికి అంత కాస్తంత భయం కూడా లేదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మాకు తెలిస్తే కదా ఇవ్వటానికి. మావయ్య యూనిఫామ్ కీర్తన యూనిఫామ్ మ్యాచ్ చేసి కీర్తన నిజమైన ఏసీపీయో కాదో తెలుసుకోవాలి. ఏ లక్ష్మి, యువతల ఇంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే గేమ్లాడుతున్నావేంటి? గేమ్ ఏం కాదు, మెసేజ్ చూసుకుంటున్నా. ఏది మెసేజ్ చూపించు. నా పర్సనల్. మీ ఆయన పంపిస్తున్నాడా? అతనంతా మెసేజ్ ఇస్తుంటే నువ్వు ఇక్కడ వెళ్ళడం ఎందుకు? వెళ్ళొచ్చు కదా. అది దానిష్టం. అవునవును, అందరికీ అన్ని ఇష్టాలు ఉంటాయి. వాటి కోసం నా చెల్లిని కష్టపెడతారా? 24 గంటలు గడిచినా మీకు మీరుగా బయటపడడం లేదు. మీకు మీరుగా నేరం ఒప్పుకుంటే పోనీలే మనవాళ్లే కదా అని, నా చెల్లెలు సేఫ్గానే ఉంది కదా అని వదిలేద్దాం అనుకున్నాను. కానీ మీలో చలనం లేదు. మీకు ఇచ్చిన టైం అయిపోయింది. అందుకే తులసిని కిడ్నాప్ చేసిందెవరో నేనే తేల్చేద్దాం అనుకుంటున్నాను. తేల్చు. ఎవరొద్దన్నారు? అందుకే పిలిచింది. ఎలా తేలుస్తావు? ఛా, నన్నే చూస్తుంది. తేలుద్దామంటే టెన్షన్ పెడుతుంది. ఇప్పుడెలా? ఏంటి మళ్ళీ ఫోను? జోక్గా ఉందా? ఇటివో. ఆహా, చూడండి దుర్గా గారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అన్నది విన్నారా? 1,00,000 సార్లు విన్నాను, 1000 మందిని చూశాను. ఇప్పుడు మీలో కిడ్నాప్ చేసింది ఎవరో అలాగే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోబోతున్నాను. మీరు ముగ్గురు ఇలా రండి. ఎందుకు? ఈ టేబుల్ మీదున్న వాటర్ బౌల్లో మీ ముగ్గురు చేతులు పెట్టండి. పెడితే కిడ్నాప్ చేసిన వాళ్ళ చేతులు ఎర్రబడతాయి.
తేలుస్తాను తేలుస్తాను అని ఎవరిని ముంచటానికి? ఏం కలిపావు అందులో? అయినా మా ముగ్గురిని పిలుస్తున్నా? ఏ మీ అమ్మా నాన్న ఉన్నారుగా? వీళ్ళెందుకు? ఏమో వాళ్ళు దాచలేదనేముంది. వాళ్ళకేం అవసరం? నిందలు మా మీద వేసి మా పరువు తీసి వాళ్ళు పెత్తనం సాగించుకోవడానికి. మాకు మా కూతురు సంతోషం ముఖ్యం తల్లి. పెత్తనాలు పెద్దరికాలు ఏమీ అవసరం లేదు. మా బతుకులు మేము దర్జాగానే బతుకుతున్నాం. తమరు చాలా తెలివిగల వాళ్ళు అని కదా మీ అభిప్రాయం? చాలా ఈగో ఫీల్ అవుతారు కదా? చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? లాజిక్ ఏంటి? ఎస్, తులసిని ఇష్టపడనిది ఎవరు? మీరు. వాళ్ళ ప్రేమని అంగీకరించనిది ఎవరు? వీరు. వాళ్ళ పెళ్లిని వ్యతిరేకించింది వీరు. వాయిదాలు వేస్తూ జాతకాలు మారుస్తూ పెళ్లి చెడగొట్టాలని చూసింది మీరు. చివరికి తులసిని కాదని ఈ లక్ష్మితో పెళ్లి చేయాలని చూసింది మీరు. దాన్ని ఆదిత్యతో కాపురం చేయనివ్వకుండా చేస్తుంది మీ ముగ్గురు. శోభనం జరగకుండా అడ్డుపడుతుంది మీ ముగ్గురు. ఇదైతే మరీ బరి తెగించి కట్టుకున్న వాణ్ణి కూడా కాదని ఆదిత్య కోసం వెంపర్లాడుతూ కాచుకు కూర్చుంది. మీరు ముగ్గురే తులసికి ప్రధాన శత్రువులు. మా అమ్మా నాన్నలకి కూతురంటే ప్రాణం. దానికోసమే వచ్చారు. దాని కథ తెలుసుకొని సంతోషం పంచాలని, కాపురం నిలపాలని ఆరాటపడి మీ మీదకు ఒత్తిడి తెచ్చింది వాళ్ళు. అలాంటి వాళ్ళకి తులసిని దాచాల్సిన అవసరం లేదు. అందుకే వాళ్లకు పరీక్ష లేదు. దాచింది మీరే, పరీక్ష మీకే. అలా అని నేరాన్ని నా మీద మోపుతావా? తప్పు చేసిన వాళ్ళ చేతులే ఎర్రబడతాయి. ఏదో కలిపి అందర్నీ ఇరికించాలని చూస్తున్నావా? అలాంటిదేమీ లేదు. మోసం చేయాల్సిన అవసరం పోలీస్ ఆఫీసర్కి ఉండదు. కావాలంటే చూడండి. చూడండి. అమ్మా, నాన్న, చూసారుగా, మీరు తప్పు చేయకపోతే ఇలా క్లియర్గా ఉంటాయి. కిడ్నాపర్స్ చేతులే ఎర్రబడతాయి. వాళ్లే రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా చెల్లెలి కోసం తేల్చాల్సిన అవసరం నాకుంది. పోలీస్ ఆఫీసర్గా అది నా బాధ్యత. అమ్మా నాన్నల దుఃఖం తీర్చడానికి నేరస్తుల్ని పట్టుకోవాలి. నా చెల్లెల్ని వెతికి తెచ్చుకోవాలి. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. వచ్చి మర్యాదగా చేతులు ఇందులో పెడతారా? సరాసరి. లేకపోతే అందరి చేతులకి బేడీలు వేసి జీపు కట్టి వీధుల్లో ఊరేగిస్తూ లాక్కెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో విచారించి నిజం చెప్పిస్తా. అంతదాకా ఎందుకులే అమ్మా. దుర్గా, చేతులు ముంచుదామే. పిన్ని, పెట్టవే. లక్ష్మి, పెట్టవే. చేతులు చూసి ఇదేం చెప్తుంది? నా బొందా. మమ్మల్ని ఇరికించడానికి ఇందులో ముంచమందా? దేవుడా, నువ్వే ఎలాగైనా కాపాడాలి. తీయండి.
క్షణం క్రితం దాకా బుకాయించారు, ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇదంతా మోసం. నువ్వు చేతులు పెట్టినప్పుడు ఏదో కలిపావు. మోసం చేయడం కాదు, మీ మోసం బయటపడింది. చెప్పండి, తులసిని ఎక్కడ దాచారు? శోభనం దాటేయడానికి దాచారు, అందులో ఎలాంటి సందేహము లేదు. అత్తయ్య గారి వరుస కాబట్టి దొంగలా దొరికాక కూడా గౌరవిస్తున్నాను. డైరెక్ట్గా చెప్పి అందరిలో తలంపులెందుకు అనుకుంటే దాన్ని ఇంటికి రప్పించు. కోడలిగా అంగీకరించి శోభనం జరిపించు. నువ్వేదో ట్రిక్ చేశా. నేనసలు దాన్ని దాచలేదు. ఇదంతా నా మీద నింద వేయడానికి మీరు వేసిన ప్లాన్. అసలు చెయ్యని నేరాన్ని నేనెలా ఒప్పుకోను? తెలియని దాన్ని నేనెక్కడి నుంచి తేను? తెలుసో తెలీదో అది నాకు తెలీదు. రెడ్ హ్యాండెడ్గా దొరికింది నువ్వు, ఇప్పుడు దాన్ని తెచ్చే రెస్పాన్సిబిలిటీ కూడా నీదే. రాత్రి దాకా టైం ఇస్తున్నాను. ఇదిగో ఈ వాల్ క్లాక్ నా సెల్కి కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకి నిన్ను హెచ్చరిస్తుంది. మర్యాదగా చెప్పావో సరే సరే, లేకపోతే సరాసరి సెల్లోకి. జాగ్రత్త. లక్ష్మి, మళ్ళీ సెల్ తీసావా? ఏంటది? ఆ సెల్ ఫోన్లో చూస్తుంది, నన్ను నా డ్రెస్ని గమనిస్తుంది. దానికి నా మీద ఏదైనా డౌట్ వచ్చిందా? డ్రెస్లో ఏదైనా తేడా ఉందా? అది పోలీసే కదా, ఏమైనా కనిపెట్టుంటుందా? దక్షిణంటీ ఏంటి ఇలా వచ్చావు? ఆ లక్ష్మి డిపార్ట్మెంట్లో పనిచేసిన మనిషి కదా, అదేంటో నన్ను పైకి కిందకి చూసింది. దానికి ఏదో డౌట్ వచ్చినట్టుంది. అసలు నా డ్రెస్ మొత్తం కరెక్ట్గా ఉందో లేదో చూసి చెప్పండి. అయ్యో స్టార్ లేదు. జేబులో ఏమన్నా ఉందేమో చూడు. లేదు, స్టార్లని జేబులోనే పెట్టానన్నాడు వాడు. అయినా నువ్వు చూసుకోవద్దా? ఉంది. ఎవ్వరికి ఎలాంటి డౌట్ రాకూడదని, ఛాన్స్ ఇవ్వకూడదనే ముందే జాగ్రత్త పడి పర్ఫెక్ట్గా కరెక్ట్గా అన్ని చూసే తెచ్చాను. అలా ఎలా దానికి డౌట్ వస్తుంది? ఎందుకు పరీక్షగా చూస్తుంది? అదే అర్థం కావడం లేదా ఆంటీ? ఇది ఇలా ఉండడం చూసి అది డౌట్ పడి ఉంటుంది. కూర్చో. కావచ్చు ఆంటీ. చూసుకోవద్దా? ఇలా కేర్లెస్గా డౌట్ వచ్చేలా ఉంటే ఎలా? ఇంకా ఎవరికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వను. అది ఇలా ఉండాలి. ఇంక నువ్వు వెళ్ళి డ్యూటీ చేయొచ్చు. డ్యూటీనా? అదేంటే డ్యూటీనా అంటున్నావు? టాస్క్ పూర్తి కావద్దా? కాస్త టైం ఇవ్వచ్చు కదా. అయితే మాత్రం టెన్షన్ పెట్టొద్దా? నేను రిలాక్స్ అవ్వద్దా? అవన్నీ తర్వాత. అంటు పెట్టుకుని మరీ అక్కడే ఉంటే లేనిపోని అనుమానాలు వస్తాయి ఆంటీ. అందుకనే అక్కడే ఉంటే ఎంక్వైరీ చేసినా చేస్తారు. కాస్త యువతలకొస్తే భయంగా ఉంటారు. ఓ, సాయంత్రం దాకా మీ ఇంట్లోనే డ్యూటీ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తాను. హిట్లర్ ఈ మాట వింటేనే టెన్షన్ వచ్చేస్తుంది. అలాంటిది మన బాను ఎలా భరిస్తుందో ఏంటో. భరించడమా? దారిలోకి తీసుకొస్తుంది. నాకు ఫుల్గా నమ్మకం ఉంది. అంతేనంటవా? మన భానుని నీ వల్ల కాదు అంటే చాలు, ఏ పనైనా చిటికలో చేసి ప్రూవ్ చేస్తుంది.
అలాగే హిట్లర్ ని కూడా చూద్దాం ఏం చేస్తుందో. చూద్దాం హిట్లర్ గారి పెళ్ళాం ఏం చేస్తుందో. వచ్చేస్తుంది మీ హిట్లర్ గారి పెళ్ళాం. హిట్లర్ గారి పెళ్ళాం సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మీ మీ జీ జీ తెలుగులో. తెలుగులో